ఇదిగోనమ్మా తమ్ముడు చేసిన తప్పు చెప్పగా వచ్చాను. బలరామ ఏం చేశాడయ్యా? తమ్ముడు మన్ను తిన్నాడమ్మా. అమ్మా తమ్ముడు మన్ను తిన్నాడమ్మా. కృష్ణయ్య నే విన్నదంతా నిజమేనే నాయన? గోపిమ్మల ఇళ్ళలో పాలు పెరుగు తాగావట. నేనా? లేదమ్మా. గోపిమ్మల ఇళ్ళలో వెన్న ముద్దలు తిన్నావట. నేనా? లేదమ్మా. చీరలన్నీ కాజేసావట. మన్ను కూడా తిన్నావట. ఏది చూపించుమా నీ నోరు? లేదమ్మా లేదు. నేను పాలు పెరుగు తాగలేదు. వెన్న ముద్దలు తినలేదు. చీరలసలి కాజేయలేదు. మన్ను కూడా తినలేదు. కావాలంటే చూడమ్మా నా నోరు. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో నేను యశోదాదేవిని కాను. ఈ బాలుడెంత ఈతని ముఖస్తంభై అజాండము బ్రహ్మాండమై తోచెడిదిన్. మహాశ్చర్యంబు చింతించగా కృష్ణయ్య ఎంత అడిగినా మన్ను తిన్నావో లేదో చెప్పడం లేదు కదూ. ఉండు నీ పని చెప్తా. నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి రోడ్డుకి కట్టేస్తాను. వద్దమ్మా వద్దమ్మా వద్దంటూ ఉంటే. కృష్ణయ్య ఆగు. ఆగమంటూ ఉంటే. కృష్ణయ్య ఆగుతావా లేదా? ఆగు. ఆగమంటూ ఉంటే. జయ శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణుడి యొక్క బాలలీలల్ని మన్ను తిన్న మగువలు మోపిన నిందల చరితని మనకి చక్కగా చూపించారు పిల్లలు. ఆశ్చర్యం వాళ్ళు చూడలేరు, కానీ అది మనకి చెబితేనే తెలుస్తుంది తప్ప మనకి ఎన్నోసార్లు కన్నులున్నా పక్క వాళ్ళని పట్టించుకోవడం చేత కాదు. వీళ్ళ మించి వాళ్ళ మించి హై జంపులు లాంగ్ జంపులు మనం చేసేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఎటు తిరిగినా ఒకళ్ళతో ఒకళ్ళు తగలకుండా తిరుగుతున్నారు. అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. ఇది 10th వరకు జరిగే విజయనగరం నేత్ర విద్యాలయ చిన్నారుల సమర్పణ.